నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్. మీ రిలేషన్షిప్ మీరు ఏ స్టేజ్లో ఉన్నా కానీ దీని ఫ్యూచర్ ఏంటి అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, మీ రిలేషన్షిప్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, మీ సంబంధం లేదు మీ బంధం భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసిన తర్వాత బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్, సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఫస్ట్ మీ రిలేషన్షిప్, మీ బంధం ఒక భవిష్యత్ ఎలా ఉంది అంటే వాట్ ఈస్ ది ఫ్యూచర్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్. పైల్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది వాళ్ళ రిలేషన్షిప్లో. సో ఏదైతే రిలేషన్షిప్లో వాళ్ళు ఉన్నారో ఆ రిలేషన్షిప్ ఎలా అయినా అవ్వచ్చు. అంటే మీరు సింగిల్స్ అయ్యింది రిలేషన్షిప్ అయిన ఉండొచ్చు, లేదు మీరు మ్యారీడ్ అయ్యింది రిలేషన్షిప్ అయిన ఉండొచ్చు. సో ఎలాంటి రిలేషన్షిప్ అయినా కానీ దీంట్లో మీ ఫ్యూచర్ ఎలా ఉందో మనం చూద్దాం. బై ద బుక్, గో ద డిస్టెన్స్, టైమ్ టు గో, అన్నీ గో గో గో. సో ఇంకొక కార్డు తీసుకుందాం మనం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి వాళ్ళ రిలేషన్షిప్ ఫ్యూచర్. ఓకే, నేను ఒక్క కార్డ్ అడిగితే ఇన్ని కార్డ్స్ వచ్చింది. ఓకే, కయాస్ అండ్ కాన్ఫ్లిక్ట్, అండ్ ఇక్కడ థింకర్, ద ఫ్యాక్ట్స్. ఓకే, ఇక్కడ నా కార్డ్స్ చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే మీ ఫ్యూచర్ వచ్చి మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో మీ ఆలోచన విధానం బట్టి మీ ఫ్యూచర్ ఉంటుంది అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మాస్టర్ నెంబర్స్ 11, 33, 44 వచ్చింది. సో ఇక్కడ ఏంజల్స్ కూడా మీకు ఏం చెప్తున్నారు అంటే మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మెటీరియలైజ్ అవుతున్నాయంట. లైక్ నేను ఈ బంధాన్ని కొనసాగించాలి అనుకుంటే మీరు కొనసాగించగలుగుతారు, లేదు ఈ బంధాన్ని నేను ఇక్కడికి ఆపేయాలి తెంపేయాలి అంటే మీరు తంపేయగలుగుతారు అనమాట. మీరు ద ఫ్యాక్ట్స్ వచ్చింది కదా. సో ఏదైతే మీకు కనిపిస్తుందో ఏదైతే మీరు చూస్తున్నారో దాన్ని బట్టి మీరు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. మీరు చాలా మదన పడి నింటారు, ఆలోచించి నింటారు ఏదన్నా కానీ. ఇప్పుడు వరకు లైక్ ఇక్కడ కయోస్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి ఆ రప్చర్ ఏదైతే జరిగి నింటుందో మీ రిలేషన్షిప్లో మీరు చాలా అనుభవించి నింటారనమాట. చాలాసార్లు డిస్కషన్స్ అయి నింటాయి, గొడవలు అయి నింటాయి, మాట అనుకొని నింటారు. ఇవన్నీ ఎందుకు అంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డెక్లో చూడండి, రౌండ్ అండ్ రౌండ్. సో ఇది ఇట్లా తిరుగుతూనే ఉంది. ఒక పద్మవ్యూహం లాగా మనం మొదలు పెడుతున్నాము, ఎటెల్లలో ఎటు నుంచి బయటికి రావాలి, లేకపోతే దీన్ని ఏ మలుపు తిప్పాలి అని తెలియకుండా అక్కడక్కడే తిరుగుతున్నారు. మీరు దాన్ని ఫైనల్ స్టేజ్ వరకు తీసుకొని పోవాలని అనుకొని నింటారు. కానీ చూడండి, ఈ పక్కన చీతా ఒక పక్కకు వెళ్తుంటే ఇక్కడ ఎలిఫెంట్స్ ఇంకో పక్కకు వెళ్తుంది. మీరు ఒక విధంగా ఆలోచిస్తుంటే వాళ్ళు ఇంకొక విధంగా ఆలోచిస్తూనే ఉండొచ్చు. మీకు వాళ్ళకి అంత సెట్ కాకపోయి ఉండొచ్చు. మీరు ఎంటైర్లీ డిఫరెంట్ పర్సన్ అయిన ఉండొచ్చు, వాళ్ళు ఎంటైర్లీ డిఫరెంట్ పర్సన్ అయిన ఉండొచ్చు. అండ్ బై ద బుక్ అంటే ఏంటంటే ప్రతిదీ అంటే ఇది ఇలానే చేయాలి, ఇది ఇట్లనే ఉండాలి, నేను ఇలా చెప్పాను కదా ఇది ఇట్లనే జరుగుతుంది, లేదు అంటే రూల్స్ లాగా ప్రతిదీ రూల్స్ ప్రిన్సిపల్స్ ఇవే అన్నమాట. అంటే బాగా ఎక్కువ పట్టించుకుంటారు. దట్ ఇలానే ఉంది, సో ఇలానే జరుగుతుంది. అరే అలా జరగకపోవచ్చేమో, మనం ఎందుకు అలా ఆలోచిస్తున్నారు, మీరు ఇలా అవ్వచ్చేమో అన్నా కానీ లేదు ఇది ఇట్లనే జరుగుతుంది, ఎందుకంటే ఇది ఇలానే జరగాలని ఉంది, లేకపోతే ఇది నాకు ఇలానే చెప్పారు, మా అమ్మమ్మ నాన్న నాకు ఇలా చెప్పారు, సో ఇది ఇట్లనే జరుగుతుంది. అంటే ఎవరైనా ఏదైనా చెప్తే వాళ్ళకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మీరు ఏమైనా చెప్పినా కానీ మిమ్మల్ని పట్టించుకోకుండా, మీ మాట వినిపించుకోకుండా వాళ్ళు ఏదైతే నిజం అనుకుంటారో దాన్నే గుడ్డిగా నమ్ముతారు. తాను పట్టిన కుందేలకి 3 కాళ్ళు. ఇక్కడ పుస్తకంలో ప్రింటింగ్ మిస్టేక్ అయిన ఉండొచ్చు అన్నా కానీ పుస్తకంలో ప్రింటింగ్ మిస్టేక్ కాదు, నువ్వు చెప్పేదే తప్పు,
మీరు ఏం చెప్పినా కానీ ఎద్దామంటే తెద్దాం అన్నట్లు ఉంటారనమాట. సో మీరు చాలా టైం ఇచ్చి నింటారు, చాలా ఆలోచించి నింటారు. ఇంకా మీ వల్ల కాక ఇంకా నేను ఐ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్, నేను ఇంకా దీన్ని ఎక్కువ రోజులు నేనైతే సహించలేను, భరించలేను, కాబట్టి నేను ఇంకా దీన్ని వదిలేసి ముందరికి వెళ్ళిపోదామా అన్న థాట్స్ కూడా మీలో వస్తూ నింటాయి అన్నమాట. సో మీరు ఒక్కరే కూర్చొని ఆలోచించుకుంటూ నింటారు, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏంది ఇలా అయిపోతుంది అని మీరు ఆలోచిస్తూ నింటారు. అండ్ ఇక్కడ మీకు ఫ్యాక్ట్స్ కూడా ఎట్లా కనిపిస్తా అంటే లైక్ నేను ఇంత అడ్జస్ట్ అయిపోయి నేను ఇంత భరించుకుంటూ నేను ఈ రిలేషన్షిప్ని ఇంకా కొనసాగించాలా, నాకు ఒక లైఫ్ ఉంది కదా, నేను ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ నేను ఇదే రిలేషన్షిప్లో నేను ఎందుకు ఉండాలనుకుంటున్నాను అనేది కూడా ఉంటుంది. కొంతమందికి చైల్డిష్ మెంటాలిటీ ఉంటుంది, లైక్ ఆ చైల్డిష్ మెంటాలిటీతోనే మిమ్మల్ని విసిగించుకుంటూ కూడా ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోతుంటారనమాట, పేరెంట్స్తోనో ఫ్రెండ్స్తోనో, లేకపోతే ఎవరైతే వాళ్ళకి కొంచెం దగ్గరగా ఉంటారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్న దానివల్ల మిమ్మల్ని పట్టించుకోకపోవడం, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, మీరు ఏదైనా చెప్తే దాన్ని కాదనుకోవడం, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది. మీరు అడ్జస్ట్ అయ్యేంత వరకు ఆ అడ్జస్ట్మెంట్లో కొట్టుకొని పోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే అపోజ్ చేస్తారో అప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడడం, ఇంకా వాదించడమో, లేకపోతే అస్సలకే మౌనం, వాళ్ళు అసలు సమాధానాలే చెప్పరు. మీరు ఎదురు చూస్తుంటారనమాట, వాళ్ళు ఏమైనా మాట్లాడతారేమో, వాళ్ళు ఏమైనా చెప్తారేమో అని చెప్పి, కానీ వాళ్ళు అసలుకి సమాధానాలు చెప్పరు, వాళ్ళు మీకు ఆన్సర్ చేయాలనుకోరు, వాళ్ళ పందాలో వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఎలా నచ్చితే వాళ్ళు అలా ఉండడానికి ఇష్టపడతారు. మిమ్మల్ని పట్టించుకోవడం కానీ, మీ ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వడం కానీ ఇలాంటిది ఏమి ఉండదన్నమాట. ఆ గొడవ పడుతున్నప్పుడు కూడా ఎట్లుంటుందంటే చెవిటోడు ముందర శంఖ మోదినట్లు ఉంటుందన్నమాట. వాళ్ళు మొండిగా మూర్ఖంగా వాదిస్తారు, దాంట్లో లాజిక్ లేకపోయినా కానీ, దాంట్లో అసలు తప్పు ఉన్నా కానీ, వాళ్ళ తప్పు అయినా కానీ వాళ్ళు అంగీకరించరు అనమాట. సో అలా ఉంది. సో ఫ్యూచర్ ఆఫ్ ద రిలేషన్షిప్ అంటే టైమ్ టు గో అన్నారు కదా. సో మీరు యూ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్. మనం టారో చూద్దాం. టారోతో చూసిన తర్వాత మనం అసలుకి ఏంది ఇది అనేది చూద్దాం. కాకపోతే ఇక్కడ మట్టుకు వాళ్ళు ఏదన్నా చెప్పి మీరు వాళ్ళకి అనుకూలంగా వెళ్తే వాళ్ళు ఓకే అంటారు, కానీ మీరు వాళ్ళని అపోజ్ చేస్తే మటుకు ఇంకా అసలుకి వాళ్ళు తట్టుకోలేరు. అసలుకి నేను ఇంత ఇదిగా నీతో ఉంటే నువ్వేంది ఇలా చేస్తున్నావు అంటే మీరు అడ్జస్ట్ అయింది వాళ్ళకి కనిపించదు, కానీ మీరు ఏదైనా ఒక మాట అంటేనో లేకపోతే దేన్నైనా పట్టించుకుంటే మటుకు వాళ్ళు సీరియస్ అయిపోతుంటారు అనమాట. ఇక్కడ బై ద బుక్ ఎందుకు చూద్దాం. మనం ఒక్కొక్క కార్డ్కి మనం క్లారిఫికేషన్ కార్డ్స్ లాగా తీసుకుందాం మనం టారో నుంచి. సో ఫస్ట్ అయితే మనకి బై ద బుక్ ఎందుకు ఉంది, కింగ్ ఆఫ్ సోర్డ్స్. సో ఇక్కడ అథారిటేటివ్గా ఉన్నారు వాళ్ళు చాలా. అంటే నేను ఏదైనా చెప్తే నువ్వు దాన్ని పాటించాలి, నువ్వు నా ప్రకారం వెళ్ళాలి, నేను రూల్స్ సెట్ చేస్తాను, నేను అనుకున్న దాని ప్రకారం నువ్వు నాతో ఉంటే మన లైఫ్ ప్రాపర్గా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్లో వాళ్ళ డెసిషనే ఫైనల్ డెసిషన్ అనుకుంటాంటారు అనమాట. అంటే మీతో డిస్కస్ చేయడం, మీరు ఏదైనా అనుకుంటే దాన్ని కూడా ఒకసారి ఆలోచించడం, మీకు కొంచెం వాల్యూ ఇక్కడ ఏం లేదు. వాళ్ళు ఏవైతే అనుకుంటారో అవే ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే ఇంపార్టెంట్. సో వాళ్ళు ఎట్లా అనుకుంటే మీరు వాళ్ళ వెనకాల వెళ్ళాలి. చాలా అథారిటేటివ్గా ఉంటారు వాళ్ళు, డెసిషన్ మేకింగ్ మొత్తం నాదే అన్నట్లు ఉంటారు. సో వాళ్ళు ఏది చెప్తే మీరు మౌనంగా దాని ప్రకారం వెళ్తూ ఉంటేనే బెటరు, లేకపోతే ఇది నడవదు అన్నట్లు ఉంటారనమాట. సో అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఏనుగు వెళ్తుంటే ఏనుగు వెనకాల ఇంక 2 ఏనుగులు వెళ్తున్నాయి కదా, అట్లా గొర్రెల మందలాగా నేను ముందర వెళ్తూ ఉంటాను, నా వెనకాల నువ్వు వస్తే నీకే మంచిది, నువ్వు రాలేకపోతే ఒప్పుకోరు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా ఈగోయిస్టిక్ పీపుల్ ఉంటారనమాట ఈ రిలేషన్షిప్ దీంట్లో ఉన్నవాళ్ళు. సో ఇక్కడ గో టు ద డిస్టెన్స్ ఎందుకు ఉందో చూద్దాం. ఇక్కడ గో టు ద డిస్టెన్స్ ఎందుకు ఉంది, గో టు ద డిస్టెన్స్లో 5 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఇక్కడ మనకి కయోస్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో 5 ఆఫ్ సోర్డ్స్ అదే చెప్తోంది. వాళ్ళు
ప్రతి దాంట్లో వాళ్ళు రైట్ ఉండరు, వాళ్ళు కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు ఏంటంటే నేనే కరెక్ట్ అని మొండిగా వాదించి మిమ్మల్ని ఏదో విధంగా వాళ్ళ దారిలోకి తెప్పించుకొని వాళ్ళ ప్రకారం మిమ్మల్ని తీసుకొని పోవాలని చెప్పి చేస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, ఒకరు ఇలా నిలబడుకున్నారు, ఒకరు ఇలా నిలబడుకున్నారు, ఒకరు ఇలా నిలబడుకున్నారు. వీళ్ళు ముగ్గురు కలవట్లేదు, వీళ్ళ అభిప్రాయాలు ఒకటి అవ్వట్లేదు. కానీ కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళు మండుపట్టు పట్టుకొని మనం ఎలా అయినా కానీ మనం ఏదైతే అనుకున్నామో అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు. కానీ ఎలా వెళ్ళగలుగుతారు? ప్రతి ఒక్కరూ ఒక్కొక్క దారిని ఎంచుకున్నారు. వీళ్ళ ఎవరి దారి ఒకటి కాదు. ఈమె ఈ దారిలో వెళ్తుంది, ఈమె ఈ దారిలో వెళ్తుంది, ఈమె ఈ దారిలో వెళ్తుంది. కానీ ఇక్కడ గో ద డిస్టెన్స్ అంటుంది, అంటే ఫైనల్ డెస్టినేషన్కి ఇక్కడ చీతా రీచ్ అవ్వాలనుకుంటుంది. ఇక్కడ ఫ్లాగ్ కనిపిస్తుందా? సో ఆ ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఫైనల్ డెస్టినేషన్కి అభిప్రాయాలు కదలవకుండా ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? ఎలా సాధ్యమవుతుంది? మనము ఏదన్నా ఒకటి అనుకొని, ఇద్దరు ఒకటి అనుకొని ఆ ప్రకారం వెళ్తే, ఒకటిగా వెళ్తే ఆ ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అవ్వగలుగుతారేమో. కానీ మీకు ఒక అభిప్రాయం ఉండి ఎదుటి వాళ్ళకి ఇంకొక అభిప్రాయం ఉంటే ఎలా రీచ్ అవ్వగలుగుతారు? ప్రతిసారి వాళ్ళు కరెక్ట్ అవ్వరు, ప్రతిసారి మీరు కరెక్ట్ అవ్వరు. ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ అవ్వాలి కదా. ఆ అడ్జస్ట్మెంట్ లేనప్పుడు ఎలా రీచ్ అవ్వగలుగుతారు? ఇక్కడ టైం టు గో ఎందుకు వచ్చిందో చూద్దాం. టైం టు గో ఎందుకుంది? చారియట్ కార్డు ఉంది. సో యూ విల్ నెవర్ గెట్ ఎనీవేర్ ఇఫ్ యూ కీప్ స్టాండింగ్ స్టిల్. సో ఇదే విధంగా మూర్ఖంగా తను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అనుకొని, లేదు వాగ్విదాలకు దిగుతూ వాదించుకుంటూ ఎక్కడేసిన గుంగలు అక్కడే అన్నట్లు అదే లైఫ్ని అలానే స్పెండ్ చేస్తూ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళలేరు, మీరు ఏం చేసుకోలేరు. మార్పు అనేది ఉండదు. ఆ మార్పు అనేది మీ రిలేషన్షిప్లో రాదు. ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అలానే కొనసాగుతారు అని చెప్తున్నారనమాట. అందుకనే టైం టు గో అనే వచ్చింది. అంటే మీరు ఏదో విధంగా దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని మీరు వాళ్ళ ప్రకారం వెళ్ళడమో, లేకపోతే మీ దారిలోకి వాళ్ళని తీసుకొని రావడమో, లేకపోతే ఇద్దరు కూర్చొని ఒకరికొకరు సర్ది చెప్పుకొని ఏదో విధంగా మధ్య మార్గంలో వెళ్ళిపోవడమో, ఇలా ఏదో ఒకటి ప్లాన్ చేసుకోండి. ఇలానే ఉంటే లైఫ్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఎంత అంటే సాటిస్ఫాక్షన్ లేకుండా ఎలా అయితే ఇప్పుడు లైఫ్ని స్పెండ్ చేస్తున్నామో అలానే ఉంటుంది. సో ప్రతిరోజు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు ప్రతిరోజు అదే పాడిందే పాడారా పాసిపల్ల దాసరి అన్నట్లు అదే 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 లైఫ్లో ఏం కొత్తదనం ఉండదు. ఆ ఫ్రెష్నెస్ లేదు, హ్యాపీనెస్ లేదు, ఎక్కడో అడ్జస్ట్ అయిపోతున్నామని చెప్పి డిస్సాటిస్ఫాక్షన్. సో మూవ్మెంటే లేదు అని చెప్తున్నారు. సో ముందరికి కదలాలన్నా ఏదన్నా కానీ మనం ఇక్కడ డిసైడ్ చేసుకోండి. మీరు ఫస్ట్ ఇదే విధంగా అంటే మీరు ఎక్కడికి వెళ్ళలేరు అని చెప్తున్నారు. ఇక్కడ కయాస్ అండ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎందుకు ఉందో చూద్దాం. ఓకే, ఈ కార్డ్ 7 of Swords. సో కయాస్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ ఎందుకు ఉండొచ్చు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు. సో 7 of Swords అంటే కార్డ్ ఆఫ్ ట్రిక్కరీ, చీటింగ్. లిటరల్గా కొంతమంది చీట్ చేస్తుండొచ్చు. కొంతమంది ఏంటంటే ఇంకొకరి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, లేకపోతే ఇంకొకరి వలన మీ రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. కొంతమంది అబద్ధాలు చెప్తూ ఉంటారనమాట, మీ పైన లేనిపోని మాటలు చెప్పి. ఈ చెప్పుడు మాటలు ఏంటంటే వీళ్ళు వింటున్నారు. సో వీళ్ళు వింటున్నారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. వీళ్ళు ఈ మాటలు వినకపోతే మీరు ఈ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉండేవాళ్ళే కాదు అసలుకే. ఈ ప్రాబ్లమ్స్ మీ రిలేషన్షిప్లో రావు. వీళ్ళు వింటున్నారు, వీళ్ళు వాటిని ఆచరిస్తున్నారు కూడా. వాళ్ళు చెప్పేది వినేదే కాకుండా దాన్ని మళ్ళీ ఆచరిస్తున్నారు. సో ఆచరిస్తున్నప్పుడు ఏమవుతుంది? రోజు గొడవలే. ఏదో ఒక టాపిక్ పైన డిస్కషన్ అవ్వడం, ఆ డిస్కషన్ పెరగడం, అది గొడవలాగా మారడం, మాటలు లేకుండా మళ్ళీ ఏంటంటే అప్సెట్ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి. మీకంటూ మీకు టైం ఉండదు. మీకంటూ మీకు ఒకరినొకరిని అర్థం చేసుకునేదానికి అసలుకి ఎక్కడ టైం ఉంది? ఎంతసేపు ఈ డిస్కషన్స్ వల్ల కొట్లాడుకొని బాధపడి మూడ్ ఆఫ్ అయిపోయి ఒకరు ఇట్లా వెళ్తే ఒకరు ఇట్లా వెళ్ళడం, ఇదే జరుగుతా అన్నప్పుడు ఒకరినొకరు ఎక్కడ అర్థం చేసుకోగలుగుతారు? ఒకరొకరి మధ్యన ఆ సఖ్యత, ఆ ప్రేమ అది ఎక్కడ వస్తుంది? ఇక్కడ థింకర్ కార్డ్ ఎందుకు? ఓకే,
9 ఆఫ్ కప్స్, ఫూల్ కార్డ్ వచ్చింది. బ్యూటిఫుల్. నాకు చాలా చాలా బాధగా అనిపిస్తుంది. అంటే మీరేంటంటే ఏదైతే మీకు లైఫ్ దొరికిందో ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవడమో, ఆ గ్రాటిట్యూడ్, సరేలే నాకన్నా ఇంకా హోప్లెస్ సిచ్యువేషన్లో చాలామంది ఉంటారు కదా, వాళ్ళకన్నా నేను బెటర్గా ఉన్నాను కదా అంటే మిమ్మల్ని మీరు సర్ది చెప్పుకోవడం, అడ్జస్ట్ అయిపోవడం ఏదో విధంగా. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఇది రిలేషన్షిప్ అనుకోండి, ఎదుటి వాళ్ళల్లో మనకు నచ్చినటివి కొన్ని ఉంటాయి, నచ్చేటివి కూడా కొన్ని ఉంటాయి కదా. సో ఆ నచ్చేటివి ఎక్కువ చూసి పర్వాలేదు ఇట్లా అడ్జస్ట్ అయిపోదామని అడ్జస్ట్ అయిపోవడం. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు పిల్లల్ని చూసో, లేకపోతే ఏదో విధంగా ఇప్పుడు మనం ఇలా వీళ్ళతో విడిపోతేనో, లేకపోతే గొడవలు పెద్దది అయితేనో సొసైటీలో మనకున్న పేరు చెడిపోతుంది, పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, ఎందుకులే అని ఏదో ఒక విధంగా ముందరికి వెళ్ళిపోవడం. ప్రతిరోజు ఒక కొత్త న్యూ బిగినింగ్ లాగా ఈరోజు మారుతుందేమో, ఈరోజు మారుతారేమో అని ఒక ఆశతో యూఆర్ టేకింగ్ ఛాన్సెస్ అనమాట. దట్ మారుతుంది, ఈరోజు మారుతుంది, రేపు మారుతుంది, మార్పు అనేది ఏదో ఒక రోజు వస్తుంది కదా, సో నేను వెయిట్ చేస్తాను ఆ మార్పు కోసం అని ఎదురు చూస్తున్నారనమాట. వీళ్ళు మారుతారేమో అని ఆలోచించుకుంటున్నారు. సో వీళ్ళు మారితే నా లైఫ్ బాగుంటుంది, నేను హ్యాపీగా ఉండగలుగుతాను అని చెప్పి ఆలోచించుకుంటున్నారు. సో వాళ్ళు మారాలి అని మీరు చాలా డీప్ కోరిక ఉంటుందన్నమాట. వీళ్ళు మారితే బాగుండు అని చాలా ఆలోచించుకుంటూ ఉంటారు. సో ఆ ఫ్రెష్ బిగినింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఇక్కడ ఫ్యాక్ట్స్ కార్డ్ ఎందుకు ఉంది అనేది చూద్దాం. ఫ్యాక్ట్స్ కార్డ్ ఎందుకు ఉంది? కార్డ్ నెంబర్ 17. ఓకే, ఇవి 2 many cards. ఇక్కడ ఫ్యాక్ట్స్ కార్డ్ ఎందుకు ఉంది? ఓకే సరే, ఈ 2 many cards రావాలనుకుంటున్నాయి. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డెక్లో 9 ఆఫ్ సోర్డ్స్ ఉంది. తెల్లవారుజామున 3 అయింది కానీ ఈమె కళ్ళు తెరుచుకొని అలానే పడుకొని ఉన్నారు, నిద్రపోవడం లేదు, చాలా ఆలోచిస్తుంటారు, చాలా స్లీప్లెస్ నైట్స్ గడిపి నింటారు, చాలా వరీ ఫీల్ అవుతున్నారు. బాధగా ఉంది నాకు. 10 ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్. వీళ్ళు మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేస్తుంటారు. డిఫరెంట్ పద్ధతుల్లో వేరుగా హర్ట్ చేస్తుంటారు. కొంతమంది అయితే లిటరల్గా సూసైడ్ అటెంప్ట్స్ చేస్తుంటారు. కానీ అది అస్సలకి తప్పండి. ఎందుకంటే దే ఆర్ నాట్ వర్త్. మీరు ఏదైతే కష్టపడుతున్నారో, మీరు ఏదైతే మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకొని మీరు విపరీతమైన డెసిషన్స్ తీసుకుంటున్నారో అది అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళ కోసం అయితే అసలు అవసరం లేదు. సో కొంతమందికి అయితే ఈ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి డబ్బు పైన డబ్బు పిచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో ఎంత డబ్బు ఉన్నా కానీ, వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా కానీ వాళ్ళకి ఏదో ఇంకా డబ్బు రావాలి, ఇంకా డబ్బు వస్తే బాగుండు అనే కోరికలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది చూస్తున్న వాళ్ళు కొంతమంది అబ్రాడ్లో అని ఉండొచ్చు. సో అబ్రాడ్లో అని ఉంటారు. అబ్రాడ్లో అని ఉంటే ఇంకా మీ కష్టాలు అయితే అసలుకి వర్ణనాతీతం. ఇది చాలా స్లో ప్రాసెస్. వీళ్ళతో మనం ఇలానే కంటిన్యూ అవ్వాలంటే చాలా స్లోగా కానీ ష్యూర్గా కొన్ని మార్పులు అయితే వస్తాయి. కానీ మీరు అనుకున్నంత పెద్ద మార్పులు రాకపోవచ్చు. కాకపోతే ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళు రిచ్ నింటారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ కెరియర్లో కావచ్చు, వీళ్ళు యాజ్ పీపుల్ కావచ్చు, వీళ్ళు ఏంటంటే చాలా సఫిషియెంట్ ఉంటారు. కానీ వీళ్ళకి ఏంటంటే కొన్ని అలవాట్ల వల్లనో, ఆ హ్యాబిట్స్ అండ్ అడిక్షన్స్ ఏమన్నా ఉంటాయి. సో వాటి వల్ల ఏంటంటే మీరు చాలా హర్ట్ అవుతూ ఉంటారు. కొంతమందికి ఆల్కహాలిక్స్ ఉంటారు. కొంతమందికి ఏంటంటే వాళ్ళు లిటిల్ ఫ్లర్ట్స్ ఉంటారనమాట. సో వాళ్ళ వల్ల మీరు చాలా హర్ట్ అవుతూ ఉంటారనమాట. చాలా ఓపిక పడితే కానీ ఈ రిలేషన్షిప్లో మీరు ఉన్న పరిస్థితుల్లో మీరు బెటర్ అవ్వడానికి చాలా లెస్ ఛాన్సెస్ ఉన్నాయి.
సో ఇదేంటంటే ఇక్కడ రౌండ్ అండ్ రౌండ్ తిప్పి 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 బెటర్ అవుతున్నారేమో అనుకునే లోపల మళ్ళా వాళ్ళ అసలు స్వరూపం చూపిస్తారనమాట. సో ఏదో మారుతుంది అనుకునే లోపల మళ్ళీ మొదటికి రావడం, మళ్ళీ ఆ మొదటి నుంచి మళ్ళా ఒక అడుగు. సో మీరు చాలా చాలా ఓపిక పట్టాల్సి వస్తుంది. సో ఫ్యూచర్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ అంటే ఒకటే, మీరు అడ్జస్ట్ అయ్యేంత కాలం ఇది అడ్జస్ట్మెంట్లతో నడుస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే అడ్జస్ట్ కాలేను అనుకుంటారో అప్పుడు ఇది బ్రేక్ అయిపోతుంది. ఆ బ్రేక్ అయ్యేది కూడా ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని వదలడానికి ఇష్టపడరు, మీరు ఉంటే మిమ్మల్ని మంచిగా చూసుకోవడానికి కూడా వీళ్ళ చేతన్ కాదు. వీళ్ళు ఏదో ఉండామంటే ఉన్నాము అన్నట్లు ఉండేలాగా వీళ్ళని మీరు పట్టించుకోకుండా మీ పాటికి మీరు ఏదో ఉంటే మీ పాటికి మీరు ఉండొచ్చు. లేదు అంటే ఇంకా మిమ్మల్ని కొంతమంది వదిలిపెట్టడానికి కూడా ఇష్టపడరు. సొసైటీ కోసం అంటే వాళ్ళు వెనకలు ఏం చేస్తా అన్నా కానీ ముందర మటుకు మీ ముఖం కనిపిస్తూ ఉండాలన్నమాట. సో అలా పెట్టుకొని ఉంటారనమాట. సో ఫ్యూచర్ ఆఫ్ ద రిలేషన్షిప్ అయితే ఇలా ఉంది. ఒక దారిలో నడవలేరు కానీ నడవక తప్పట్లేదు. నడుద్దాం అనుకున్నా కానీ బలవంతంగా నడుస్తున్నారు కాబట్టి, అయిష్టంగా నడుస్తున్నారు కాబట్టి దాంట్లో మీరు అనుకున్న రిజల్ట్స్ రావడం లేదు. మీరు అనుకున్న రిజల్ట్స్ రావాలి అంటే మీరు చాలా ఓపిక పట్టాలి. మీరు చాలా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఎక్కడో ఒక నుంచి ఆ హోప్ని కల్టివేట్ చేసుకొని ముందరకు వెళ్తూ ఉండాలి. చాలా నిద్రలేని రాత్రులు గడుపుని ఉంటారు, చాలా సాక్రిఫైసెస్ చేసి ఉంటారు, చాలా హర్ట్ అయిన ఉంటారు. ఐ ఫీల్ లైక్ ఐ ఫీల్ యువర్ పెయిన్. ఇప్పుడు నాకు మాట్లాడాలన్నా కానీ నోట్లోంచి మాటలు బయటికి రావట్లేదు, అడ్డుపడిపోతుంది, గొంతులో ఏదో అడ్డుపడుతోంది. లైక్ అంటే అట్లా అడుగున ఆ అడ్డంకులన్నింటినీ తొలగించుకొని ఏదో విధంగా ప్రతిరోజు ఒక కొత్త రోజు అనుకొని ఒక ఆశతో నిద్రలేస్తున్నారు. సో ఏదైతే ఆశతో నిద్రలేస్తున్నారో ఇది ఎన్ని రోజులు మిమ్మల్ని నడుపుతుందో చూడండి. కానీ బలవంతంగా మటుకు మిమ్మల్ని మీరు సఫకేట్ చేసుకోకండి, విపరీతమైన ఆలోచనలకైతే రాకండి. మిమ్మల్ని వాళ్ళు బ్యాక్ పిచ్ చేస్తున్నా, మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేస్తున్నా, మిమ్మల్ని హర్ట్ చేస్తున్నా మీరు ఇంత అడ్జస్ట్ అవ్వాలి అంటే దానికి ఏదైనా ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి. అలా స్ట్రాంగ్ పాయింట్ లేదు అంటే మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోవడమే చాలా చాలా మంచిది. సో డెసిషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీకు ఎలా అనిపిస్తే మీరు అలా మూవ్ ఫార్వర్డ్. కానీ మీరు హ్యాపీగా ఉండండి, సెల్ఫ్ లవ్ని కల్టివేట్ చేసుకోండి. చాలా డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి, చాలామంది ఇన్వాల్వ్ అవ్వడం మీ రిలేషన్షిప్లో. ఏదో విధంగా సర్ది చెప్పాలని కొంతమంది ఇన్వాల్వ్ అయితే, కొంతమంది ఏంటంటే బలవంతంగా మిమ్మల్ని దాంట్లోనే ఉంచాలని ఇన్వాల్వ్ అవ్వడం, కొంతమంది ఏంటంటే విడగొట్టాలని కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో రకరకాలుగా చాలా డిస్టర్బెన్సెస్ అయితే జరుగుతూ ఉంటాయి, మనశ్శాంతి అయితే ఉండదు. సో మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్. మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అంటే మీ బంధం ఏదైతే మీరు బంధంలో ఉన్నారో ఆ బంధం ఒక భవిష్యత్తు ఎలా ఉందో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది. ఓ వావ్, నాకు కావాల్సింది కార్డ్స్ వచ్చేసినాయి. సో యంగ్ ఎనర్జీస్, masculine, no place like home, wow, home sweet home, peace, co-create, beautiful, treasure island, wonderful, observer, beautiful. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డెక్లో మటుకు అన్ఫినిష్డ్ సింఫోనీ ఉంది. ఇంకా ఏదో ఈ రిలేషన్షిప్లో ఇంకా ఏదో మీరు చేయాల్సింది, ఇంకా మీకు ఏదో దక్కాల్సింది ఉంది, ఇంకా ఏదో మీకు కోక్రియేట్ చేస్తున్నారనమాట. నువ్వు నేను ఈక్వల్, మనమిద్దరం కలిసి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాము అని చెప్పి మీరు ఆ సృష్టించడంలో ఉన్నారు. కొంతమందికి లిటరల్గా పెళ్ళైపోయిన వాళ్ళకైతే పిల్లలు పుట్టడం లైక్ ఇది ఉంటుందన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మీరు ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తున్నారనమాట. అబ్జర్వ్ చేసి
ఆ రిలేషన్షిప్లో ఉన్న మాధుర్యాన్ని మీరు చవి చూస్తున్నారు. నో ప్లేస్ లైక్ హోమ్. ఎక్కడ తిరిగినా కానీ చివరికి ఇంటికి వస్తే అమ్మయ్య ఇంటికి వచ్చినాను, ఆ హ్యాపీనెస్ ఉందన్నమాట. సో ఇంట్లో హ్యాపీనెస్ ఉందంటే అర్థం ఏంటి? ఇంట్లో ఉండే వాళ్ళు మనతో చాలా ప్రేమగా ఉన్నారు అని అర్థం. మీరు రిలేషన్షిప్లో ఉంటే మీ రిలేషన్షిప్ కూడా ఇంత బ్యూటిఫుల్గా బ్లాసమ్ అవుతుంది. పెళ్ళి కాకుండా రిలేషన్షిప్లో ఉంటే, పెళ్ళయి రిలేషన్షిప్లో ఉంటే ఇంక నేను ఏం చెప్పాలి, ఇక్కడ యాంగ్ ఎనర్జీస్ వచ్చినాయి, అంటే మాస్క్లైన్ ఎనర్జీస్, యాక్షన్ ఓరియంటెడ్. సో ఏదన్నా కానీ మీ రిలేషన్షిప్లో ఏదున్నా కానీ యూ యాక్ట్ అకార్డింగ్ టు ఇట్. ఏదన్నా కానీ మంచైనా చెడైనా కానీ దాన్ని మంచిగా విశ్లేషించుకుంటారు, దాని ప్రకారం వెళ్తూ ఉంటారనమాట. ఒకరికొకరు విలువించుకుంటా అంటారు. ఏదైనా కానీ నువ్వు నేను ఈక్వల్స్. సో నీ అభిప్రాయాలకి నేను విలువనిస్తాను, నా అభిప్రాయాలకి నువ్వు విలువనివ్వు అని చెప్పి మీరు ఒక బ్యూటిఫుల్ హోమ్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఎగ్ ఉంది, ఇక్కడ ఎగ్ ఉంది కాబట్టి ఆల్రెడీ పెళ్ళంటే ఇంట్లోకి న్యూ మెంబర్ రావడం కానీ జరుగుతుంది. లేదు మీరు ఏదన్నా బిజినెస్ పార్ట్నర్షిప్ లైక్ అంటే మీరిద్దరు కలిసి ఏదైనా చేయడం కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. గ్రోత్ అనేది చాలా బాగుంది. ఇక్కడ అన్ఫినిష్డ్ సింఫోనీ అంటే ఇప్పుడు కొంతమందికి వైఫ్స్ క్యారింగ్ ఉంటారనమాట. సో అక్కడ ఇంకొక మెంబర్ యాడ్ అయిపోయారంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక బేబీ ఉంటే ఇంకొక బేబీ వస్తే ఆ ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది అంటారు కదా. సో అలా మాత్రం కంప్లీషన్స్కి వస్తుంది అనమాట ఈ రిలేషన్షిప్. చాలా కీన్ అబ్జర్వర్స్ ఉంటారు, అంటే ప్రతిదీ అబ్జర్వ్ చేసి ఏది నచ్చుతుంది ఏది నచ్చట్లేదు, మనం ఎలా ఉండాలి మనం ఎలా ఉండద్దు, పక్కన వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు మనం ఎలా ఉన్నాము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ట్రెజర్ ఐలాండ్ ఉంది. సో మీరు క్రియేట్ చేయగలుగుతారనమాట ఆ సంపదను కానీ హ్యాపీనెస్ని కానీ మీరు క్రియేట్ చేయగలుగుతారు. అండ్ మీ లైఫ్లోకి వీళ్ళు వచ్చిన దానివల్ల మీకు మంచి జాబ్స్ రావడం కానీ లైఫ్లో ఎదుగుని ఉంటారనమాట ఏదో విధంగా. సో వీళ్ళ ప్రేమ మిమ్మల్ని చాలా బెటర్ చేసిందనమాట. ఒక సంపూర్ణమైన ఒక లైఫ్ని మీరు లీడ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో మీతో వాళ్ళు ఉండడం కానీ వాళ్ళతో మీరు ఉండడం కానీ ఇది చాలా మంచిగా బ్లెండ్ అయిపోతుంది అన్నమాట. సో ఒక హ్యాపీ బ్యూటిఫుల్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ నేను ఇక్కడ చూస్తున్నాను. సో మనం ఇక్కడ టారో కార్డ్స్ ద్వారా చూద్దాం. ఇక్కడ యాంగ్ ఎనర్జీస్, ఈ యాక్షన్ ఓరియంటెడ్ మాస్కులైన్ ఎనర్జీస్ ఎందుకు ఉంది అంటే కొంచెం ఆ ఫైర్ ఎనర్జీస్ అంటే ఏంటి, మీరు చాలా అంబిషియస్ ఉంటారు, గోల్ ఓరియంటెడ్ ఉంటారు, మీ పర్పస్ ఏంటి అనేది మీకు బాగా తెలుసు, చాలా క్రియేటివ్గా థింక్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు ఆ సృష్టించడంలో లైక్ అంటే ఆ క్రియేషన్ ఏదైతే మీరు మలుస్తున్నారో ఈ రిలేషన్షిప్ని దాన్ని మీరు బ్యూటిఫుల్గా బ్లాసమ్ అంటే మంచిగా ఎదగనిస్తున్నారనమాట. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం కానీ ఒకరితో ఒకరు హ్యాపీగా ఉండడం కానీ అంటే ఇక్కడ సోల్మేట్స్ కనిపిస్తున్నారు నాకు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ యాంగ్ ఎనర్జీస్ ఎందుకు వచ్చినాయి, ఇక్కడ యాంగ్ ఎనర్జీస్ ఎందుకు వచ్చినాయి. ఇప్పుడు దీపం వెలగాలి అంటే ఇప్పుడు ఈ దీపం వెలగాలి అంటే గాలి ఉండకూడదు. మనం రెండు చేతులతో ఇట్లా అడ్డు పెట్టినప్పుడు దీపం స్టడీగా ఎలుగుతుంది కదా. సో అట్లా మీ రెండు చేతులు కలిస్తేనే ఈ బ్యూటిఫుల్ లైఫ్ అనేది క్రియేట్ అయింది. సో మీరు ఒకరితో ఒకరు అంత బ్యూటిఫుల్గా బ్లెండ్ అయిపోతున్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. చూద్దాం ఇక్కడ యాంగ్ ఎనర్జీస్ ఎందుకు వచ్చినాయి అంటే స్టార్, యు ఆర్ వెరీ హోప్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి. సో మీకు ఈ రిలేషన్షిప్లో మీకు నమ్మకం ఉంది, ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉంది, యూ హ్యావ్ ఫెయిత్. అండ్ ఆ హీలింగ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఒకరు కష్టపడుతుంటేనో లేకపోతే బాధపడుతుంటేనో ఇంకొకరు ఆసరాగా నిలబడతారనమాట. వాళ్ళని వేలెత్తి చూపించరు, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళతో నడుస్తారనమాట. ఇక్కడ నెంబర్ 1. సో ఇక్కడ నెంబర్ 1, ఇక్కడ నెంబర్ 8 వచ్చింది. సో నెంబర్ 1 అంటే ఇండివిజువలిస్టిక్గా ఉండడానికి వాళ్ళు ఇష్టపడతారు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. నెంబర్ 8 అంటే ఇన్ఫినిటీ అబండెన్స్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఆ న్యూ బిగినింగ్స్ వల్ల రిలేషన్షిప్లో మీరు అబండెన్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు. చాలా హోప్ఫుల్గా పాజిటివ్గా ఉంటారనమాట. యూ బిలీవ్ దట్ మన ఇద్దరం కలిస్తేనే ఏదైనా జరుగుతుంది అనేది నమ్ముతారు. సో అందుకనే ఏంటంటే ఎలాంటి కష్టం వచ్చినా కానీ ఒకరి కోసం ఒకరు నిలబడతారు కాబట్టి
మీకు ఎంత కష్టం వచ్చినా కానీ మీరు బాధపడడం కానీ కుంగిపోవడం కానీ ఉండదు. అది ఎంత కష్టమైనా, ఎంత పెద్ద బాధ అయినా కానీ, ఎంత పెద్ద దెబ్బ అయినా కానీ అది తొందరగా మానిపోయి మళ్ళీ మీరు ఏంటంటే నెక్స్ట్ దానికి రెడీ అవుతారు. ఎందుకంటే మీ పక్కన అంత స్ట్రాంగ్ పర్సన్ ఉన్నారు, గట్టిగా నిలబడే మనిషి ఉన్నారనమాట. మీకోసం మీకంటూ ఒకరు ఉన్నారు. సో మీ రిలేషన్షిప్ కూడా ఎంత స్ట్రాంగ్ అవుతుంది. బ్యూటిఫుల్. నో ప్లేస్ లైక్ హోమ్ ఎందుకుంది? నో ప్లేస్ లైక్ హోమ్ ఎందుకుంది ఇక్కడ? నెంబర్ 5 గ్రోత్. సో నో ప్లేస్ లైక్ హోమ్. 4 of Cups. సో 4 of Cups అంటే ఇప్పుడు మనకి 4 of Cups అంటే మనకి మామూలుగా మనం టారోలో చూస్తే మనకు అన్నీ ఉన్నా కానీ ఇంకా ఏదో కావాలి అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే నో ప్లేస్ లైక్ హోమ్ అనేది ఎందుకు అనిపిస్తుంది అంటే ఇక్కడ మీకు ఎన్ని ఉన్నా కానీ అల్టిమేట్గా మీరు వెళ్ళి వాళ్ళని చూస్తే కానీ వాళ్ళతో ఉంటే కానీ మీకు ఆ డే కంప్లీట్ అయినట్లు అనిపించదు. సో వాళ్ళు మీ లైఫ్లో ఉన్న ప్రతి నిమిషం మీకేంటంటే చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళని చూడకుండా, వాళ్ళని కలవకుండా, లేదు వాళ్ళతో లేని నిమిషాలు ఏవైతే ఉంటాయో అవి మీకు అంత ఫుల్ఫిల్మెంట్ని ఇవ్వదు, అంత హ్యాపీనెస్ని ఇవ్వదు. అల్టిమేట్గా వాళ్ళని కలిసినప్పుడు, వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళతో ఉన్నప్పుడు మీకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎంత పెద్ద ఆపర్చునిటీ రానివ్వండి, ఎంత పెద్ద సక్సెస్ అయినా ఉన్నవ్వండి, ఎంత వాల్యుబుల్ థింగ్స్ అయినా మీ దగ్గరికి రానివ్వండి, అల్టిమేట్గా వాళ్ళు ఉంటే అన్నీ ఉన్నట్లే అని ఫీల్ అవుతారు అనమాట. సో దే కంప్లీట్ యూ అండ్ యూ కంప్లీట్ దెమ్. బ్యూటిఫుల్. ఇక్కడ మనకి పీస్ ఎందుకు వచ్చిందో చూద్దాం. పీస్ ఎందుకు వచ్చింది మనకి? ఓకే, పీస్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనకి నెంబర్ 15 వచ్చింది. సో నెంబర్ 15 అంటే మనకి యాక్చువల్గా టారోలో డెవిల్ కార్డ్. మీ మధ్యలో ఎవరన్నా వచ్చినా కానీ, ఎవరన్నా ఏమైనా మాట్లాడే సిచ్యువేషన్స్ వచ్చినా, లేకపోతే ఎలాంటి అబ్స్ట్రకల్స్ వచ్చినా కానీ మీరు ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళని మీ మధ్యలోకి రానివ్వరు. అలాంటివి మీ మధ్యలో ఉండడానికి మీరు ఎక్కువ ఇష్టపడరు. ఏమొచ్చినా కానీ ఫ్యూ మినిట్స్, ఫ్యూ సెకండ్స్, ఫ్యూ అవర్స్లో వాటిని సాల్వ్ చేసేసుకుంటారనమాట. అండ్ మీరు చాలా కాషియస్గా ఉంటారు. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి రాకుండా ఉండేలాగా మీరు చూసుకుంటూ ఉంటారు. ఎవరన్నా మీ మధ్యలోకి రావాలని ట్రై చేసినా కానీ మీరైతే వాళ్ళని నమ్మరు. వాళ్ళు ఏ విధంగా అయితే మీ లైఫ్లోకి రావాలనుకుంటారో అదే ఎగ్జిట్లోంచి వెళ్ళిపోవాల్సిందే. ఎంట్రీ ఎగ్జిట్ 2 ఒకటే వాళ్ళకి. సో ఎవ్వరూ మీ మధ్యలోకి రాలేరు. మీ ఇద్దరిలో చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 కూర్చొని ఉన్నారు. వీళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఈ అమ్మాయి వచ్చి వీళ్ళు నన్ను ఎంగేజ్ చేయట్లేదు, వీళ్ళు నాతో మాట్లాడట్లేదు అని ఫీల్ అవుతుంది. సో ఎవరన్నా మీ మధ్యలోకి వచ్చినా కూడా అంతే, మీరు అసలు పట్టించుకోరు. మీరు అసలు వాళ్ళు ఒకరు ఉన్నారని కూడా మీరు గ్రహించరు. వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వరు అసలుకే. సో మీరు మీ ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ఆ ప్రేమ, అండర్స్టాండింగ్, ఆ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మూడో వ్యక్తి వచ్చినా కానీ వాళ్ళు ఏమనిపిస్తుందంటే అరే వీళ్ళ మధ్యలోకి నేను ఎందుకు వచ్చినాను, వేస్ట్ అబ్బా, వీళ్ళతో ఉంటే నాకేం వాల్యూ ఉండదు అని చెప్పేసి వాళ్ళ పాటికి వాళ్ళే వెళ్ళిపోతారనమాట. సో ఎనీ టాక్సిక్ థింగ్ బిట్వీన్ యూ విల్ నాట్ ఎగ్జిస్ట్. అది ఉండదు. సో అది ఏదో విధంగా వెళ్ళిపోవాల్సిందే. బ్యూటిఫుల్. ఇక్కడ కోక్రియేట్. ఓ గాడ్. ఓకే, ఇవి చాలా కార్డ్స్. ఇక్కడ కోక్రియేట్ ఎందుకు ఉందో చూద్దాం మనం ఇప్పుడు. సో కోక్రియేట్ ఎందుకు చెప్తాను, మీరు అంత బ్యూటిఫుల్గా ఒకరి పైన ఒకరు నమ్మకం పెట్టుకొని అంత మంచి అండర్స్టాండింగ్తో ఉన్నారు కాబట్టి ఇక్కడ పీస్ క్రియేట్ అయింది. లేకపోతే గొడవలు పడాలి, కొట్లాడుకోవాలి, ఇవన్నీ రచ్చలు రాద్ధాంతాలు ఇవంటే ఏదైనా డిస్కషన్ వచ్చినా కానీ తొందరగా క్లోజ్ చేసేస్తారు. అది పెద్ద గొడవ అయ్యేలాగా అంత దూరం తీసుకొని పోరు. సో ఏదో విధంగా సర్దుకునేస్తారు. అందుకని మీరు పీస్ఫుల్గా ఉంటున్నారు. ఇక్కడ కోక్రియేట్, ఎందుకంటే ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది. ఈ రిలేషన్షిప్ ఈ ఫేజ్కి రావడానికి అంత ఈజీ ఏం కాదు. మీరు చాలా లోతుపాట్లు చూసి నింటారు. సో ఆ లోతుపాట్లన్నీ చూసినారు కాబట్టి ఒకరిపైన ఒకరికి నమ్మకం, ప్రేమ, ఇష్టం, ఆప్యాయత, అనురాగాలు ఇవన్నీ అంత స్ట్రాంగ్ అవ్వడానికి ఏంటంటే ఆల్రెడీ ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది. సో
మీ మధ్యలో మిమ్మల్ని షేక్ చేయడానికి, మిమ్మల్ని బ్రేక్ చేయడానికి కూడా చాలామంది ట్రై చేసి ఉంటారు, కానీ వాళ్ళు విఫలమయ్యారు. సో ఇన్స్టెన్సెస్ చాలా జరిగి ఉంటాయి. మీ మధ్యలో కూడా ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉంటాయి, డిసగ్రిమెంట్స్ ఉంటాయి, కానీ అల్టిమేట్గా మీ బాండ్ అయితే స్ట్రాంగ్గా ఉంది. మీకు ఒకరి పట్ల ఒకరు ఆ ఇష్టము, ఆ ఆకర్షణ ఉంది కాబట్టి మీరు నిలబడగలిగినారు. సో చాలా అంటే అడ్డంకుల్ని చాలా మందిని మీరు అధిగమించి మీరు ఈ లైఫ్ని అయితే మీరు చూస్ చేసుకున్నారు. సో మీరు యూ మస్ట్ హ్యావ్ షేకన్ అప్, లైక్ అంటే అట్లా అట్లా మీ రిలేషన్షిప్ కూడా అట్లా ఒకసారి కదిలి ఉంటుంది కుదుపులాట్లో, కానీ ఏదో విధంగా ఒకరినొకరు గట్టిగా పట్టుకొని నిలబడ్డారు. ఇక్కడ ట్రెజర్ ఐలాండ్ ఎందుకు వచ్చిందో చూద్దాం. ఓకే, ఈ కార్డ్స్ ఇంతకుముందు కూడా పడ్డాయి, సో ఐ వాంట్ టు టేక్ దెమ్. సో ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది, 7 ఆఫ్ కప్స్ వచ్చింది. ఇక్కడ ట్రెజర్ ఐలాండ్ ఎందుకు వచ్చిందంటే ఈ రిలేషన్షిప్లో మీరు ఒకరితో ఒకరు కలిసిన తర్వాత మీకు మ్యాజికల్గా మీ ఫినాన్సెస్లో మంచి గ్రోత్ చూసి ఉంటారు మీరు. సో మీరు ఏదైనా ఒకటి సాక్రిఫైస్ చేసినా కానీ, ఒకరి కోసం ఇంకొకరు ఏదైనా సాక్రిఫైస్ చేసినా కానీ, ఏదైనా వదులుకొని ఉంటే అది డబుల్ ధమాకా లాగా మళ్ళీ మీకు తిరిగి వెనక్కి వచ్చి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చాలా ప్యాషనేట్గా ఒకరిపైన ఒకరికి ఆ ఇష్టం ఉంది, చాలా ఎఫర్ట్లెస్గా ఒకరి కోసం ఒకరు ఏమన్నా చేయగలుగుతారనమాట. అది ఎంత కష్టందైనా కానీ ఆ కష్టాన్ని ఏదో విధంగా అధిగమించగలుగుతారు. అండ్ ఆప్షన్స్ కూడా మీకు ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆప్షన్స్ కావచ్చు, ఆపర్చునిటీస్ కావచ్చు, మీకు చాలా ఎదురైనా కానీ మీరు రైట్ డెసిషన్స్ తీసుకొని రైట్ వేలో ముందరికి కదిలారనమాట. అందుకనే ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చింది. ఆ హోప్ అనేది మీరు అట్లనే ఇంటాక్ట్గా పెట్టుకోగలిగినారు. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడెక్కడో ఈ కార్డ్స్ పడితే ఇవి టూ మెనీ కార్డ్స్ అని చెప్పి నేను మళ్ళీ షఫిల్ చేస్తే మళ్ళీ ఇవి వచ్చినాయంటే దాని అర్థం ఏంటి అంటే యు ఆర్ వెరీ వెరీ హోప్ఫుల్ పీపుల్. చాలా పాజిటివ్గా థింక్ చేస్తూ ఉంటారు, పాజిటివ్గా ఉన్నారు కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్ ఆల్వేస్ గివ్స్ పాజిటివ్ రిజల్ట్స్. సో మీకు ఈ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి, అందుకని ఇక్కడ ట్రెజర్ ఐలాండ్ వచ్చింది. అందుకనే మీకు ఫినాన్షియల్గా కావచ్చు, రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, మీకు కెరియర్ వైజ్ కావచ్చు మంచి బూస్ట్ దొరుకుని ఉంటుంది అనమాట. అంటే మంచి ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ అబ్జర్వర్ ఎందుకు వచ్చినారో చూద్దాం. సో ఫైనల్గా అబ్జర్వర్ ఎందుకు వచ్చారు పైల్ నెంబర్ 2 వాళ్ళకి. 8 ఆఫ్ పెంటికల్స్. మీకు చాలా స్కిల్ ఉంటుంది. మీ అబ్జర్వేషన్ అనేది ఇట్స్ ద బెస్ట్ స్కిల్. మీరు బాగా అబ్జర్వ్ చేసి కీన్గా అర్థం చేసుకొని ఆ తర్వాత ఏదైనా చేస్తారు. రిలేషన్షిప్లో కూడా అంతే. ఎవరో ఏదో చెప్పారని చెప్పి గుడ్డిగా వాళ్ళని నమ్మేసి ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడమో, ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయడమో జరగదు. మీరు గమనిస్తారు, అరే వీళ్ళు నాకు ఎందుకు ఇది చెప్తున్నారు, ఇది నిజంగానే చేసి నింటారా, వీళ్ళ మెంటాలిటీ, వీళ్ళ యాటిట్యూడ్, వీళ్ళ పర్సనాలిటీ ట్రేట్స్ ఇదా కాదా అనేది మీరు బాగా అర్థం చేసుకుంటారనమాట. మీరు అబ్జర్వ్ చేస్తారు. ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పినా కానీ మీరు వెంటనే వినరు అనమాట. సో యు ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ రిలేషన్షిప్. మీ రిలేషన్షిప్ మంచిగా గ్రో అవ్వాలి, మంచిగా ఉండాలి, మీరిద్దరు ఒకరితో ఒకరు సఖ్యతగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, లైఫ్ లాంగ్ మీరు ఇలానే ఉండాలి అని చెప్పి మీకు స్ట్రాంగ్ కోరిక, ఆ డిజైర్ ఉంది కాబట్టి మీరు ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోవడం కానీ ఈ అబ్జర్వేషన్ కూడా అందుకనే. సో మీరు చాలా స్కిల్ఫుల్ ఉంటారు, మీరు చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉంటారనమాట. మీరు రిలేషన్షిప్ పైన కూడా చాలా హార్డ్ వర్క్ చేసినారు. అందుకనే ఇక్కడ ఆ డెవిల్ కార్డ్ వచ్చినా కానీ, ఇలాంటి డెవిల్స్ ఎంతమంది మీ లైఫ్లోకి వచ్చినా కానీ మీరు వాటిని అధిగమించారు. ఇలాంటి టవర్ మూమెంట్స్ ఎన్ని వచ్చినా కానీ వాటిని కూడా మీరు అధిగమించగలిగినారు. ఎందుకంటే మీరు చాలా డిటర్మైన్డ్గా ఉన్నారనమాట. ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఏదైతే ఉందో, ఈ రిలేషన్షిప్ ఎప్పటికీ ఇలానే ఉండాలి, మేము హ్యాపీగా కలకాలం ఇలానే కలిసి ఉండాలి అని మీ కోరిక ఏదైతే ఉందో అది మిమ్మల్ని నడిపిస్తుంది. అందుకనే మీకైతే కీన్ అబ్జర్వేషన్ స్కిల్స్ అయితే ఉన్నాయి. ఈ అబ్జర్వేషన్ స్కిల్స్ వల్లనే మీరు ఎవరు మీ వాళ్ళు కాదు, ఎవరు మీ రిలేషన్షిప్ని గ్రో అవ్వాలని చూస్తున్నారు, ఎవరు మీ రిలేషన్షిప్లో అడ్డుగా రావాలని చూస్తున్నారు, లేకపోతే మీ రిలేషన్షిప్ పైన ఈర్ష, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి, వాళ్ళకి దూరంగా ఉండడం కానీ, వాళ్ళని దూరం పెట్టడం కానీ,
మీరు ఒకరితో ఒకరు సఖ్యతగా ఉండడానికి కానీ ఇవే రీజన్స్ అనమాట. అండ్ మనకి ఎండ్ ఆఫ్ ద డెక్లో మనకి 7 ఆఫ్ పెంటికల్స్ ఉంది. సో యు ఆర్ నర్చరింగ్ యువర్ రిలేషన్షిప్. ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ అంటే మామూలుగా మనకి టారోలో ఆ ఫ్రూట్స్ ఆఫ్ యువర్ లేబర్ అంటారు కదా, అంటే మీరు ఏదైతే కష్టపడ్డారో మీ కష్టానికి తగిన ఫలితం. సో ఇక్కడ ఈ రిలేషన్షిప్లో కూడా మీరు ఏదైతే కష్టపడుతున్నారో మీ కష్టానికి తగిన ఫలితం వస్తుందన్నమాట. ఆ ఫలితం ఎలా ఉందంటే మీ మధ్యన ఇంటిమసీ, మీ మధ్యన ప్రేమ, మీ మధ్యన అండర్స్టాండింగ్, మీ మధ్యన ఒకరి పట్ల ఒకరికి కమిట్మెంట్. సో ఇలా మనం ఒక విత్తనం ఎలా అయితే నాటి దానికి కావాల్సిన పోషకాలన్నీ చూసుకొని అది మంచిగా పెరుగుతుందా లేదా, అది ఎలా రోజు ఎలాంటి మార్పులు వస్తున్నాయని మనం చూస్తామో అలా మాదిరా మీ రిలేషన్షిప్లో కూడా మీరు అలా చూసుకుంటున్నారనమాట. మీరు జస్ట్ ఒక రిలేషన్షిప్ ఫామ్ అయింది కదా అని చెప్పి వదిలేయట్లేదు. ఆ రిలేషన్షిప్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ విత్తనాన్ని ఎలా అయితే కాపాడుకొని దానికి ప్రాపర్గా ఎయిర్, సన్లైట్, వాటర్ ఇవన్నీ అందుతున్నాయా లేదా అని చూసుకుంటారో అలానే ఒకరి పట్ల ఒకరికి ఆ బాధ్యత ఉంది, ఒకరు పట్ల ఒకరికి ఆ ప్రేమ ఉంది. దట్ వీళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, వీళ్ళకి అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా, అంతా మంచిగా ఉందా లేదా, వీళ్ళు ఎవరి వల్లన్నా హర్ట్ అవుతున్నారా, లేకపోతే వీళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా. సో ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా ఒకరి పట్ల ఒకరు ఆ ప్రేమతో యు ఆర్ గ్రోయింగ్ టుగెదర్. సో ఐ వాంట్ టు బికమ్ ఓల్డ్ విత్ యూ అంటారు కదా, నేను నా జీవితాంతం మీతో నేను కలిసి ఉండాలి, లాస్ట్ వరకు నేను మీతో ఉండాలి అనే కోరిక ఉంటుంది కదా, అలాంటి కోరిక ఉంది ఈ పాయలు చూస్తున్న వాళ్ళకి. ఒకరి పట్ల ఒకరికి ఆ ప్రేమ ఈ కార్డ్స్ రూపంలోనే కనిపిస్తుంది అనమాట. సో ఆ అన్ఫినిష్డ్ సింఫోనీ ఏదన్నా ఉంది అంటే ఇక్కడ వచ్చారు కదా, దట్ ఈ డెవిల్ కార్డ్ కావచ్చు, ఈ టవర్ మూమెంట్స్ కావచ్చు, ఇక్కడ జరిగిన డిస్టర్బెన్సెస్ ఏదన్నా కూడా ఇంకా కూడా మనసులో కొంచెం ఎక్కడో నాటుకొని ఉండిండొచ్చు. దాన్ని ఇంకా మొత్తంగా మీరు బయటికి తీయలేకపోతున్నారు. లేకపోతే ఆ డిస్కషన్స్ వచ్చినప్పుడు ఏదన్నా చిన్న మనస్పర్ధలు క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి తప్పితే దాన్ని కూడా ఏదో విధంగా అధిగమించుకొని వెళ్ళిపోతారు మీరు. దాన్ని కూడా పట్టుకొని కూర్చోవడం లేదు. కానీ ఇలాంటి పీపుల్ వల్ల కావచ్చు, సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు కొంచెం హర్ట్ అయిన ఉంటారు. సో అందుకని అక్కడ అన్ఫినిష్డ్ సింఫోనీ వచ్చింది. బట్ ఇక్కడైతే ఎండ్ ఆఫ్ ద డెక్లో మనకి 7 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో యూఆర్ నర్చరింగ్ యువర్ రిలేషన్షిప్, యూఆర్ గోయింగ్ టు గ్రో ఓల్డ్ విత్ ఈచ్ అదర్. బ్యూటిఫుల్ నజర్నా లాగే ఇలానే హ్యాపీగా మీరు ఒకరితో ఒకరు మంచిగా బ్యూటిఫుల్గా ముందరికి వెళ్ళిపోవాలి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ కోరికలన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.